పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులకు మందుబాబుల వాట్సాప్ గ్రూప్ చిక్కింది. గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు వాహన తనిఖీలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి వద్ద ఉన్న సెల్ ఫోన్ లో పోలీసు మామల స్క్వాడ్ అనే వాట్సాప్ గ్రూప్ గుర్తించారు ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్. అదే వాట్సాప్ గ్రూప్ ద్వారా మందుబాబులను హెచ్చరించారు ఎస్ఐ హరిశంకర్. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న సుమారు 1000 మంది గ్రూప్ సభ్యుల వివరాలను సేకరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. మరోసారి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ హెచ్చరించారు. ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్ చేయించో రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైరు మన మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా ఆ టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది. నా చేతులతోని గోదావరికని పట్టణంలో జరిగిన ఎన్నో రోడ్ యాక్సిడెంట్ అని ఈ షెట్టుకి మరకలు అంటుతూ ఉంటే కూడా నా చేతులతో ఎత్తుకొని నేను హాస్పిటల్ షిఫ్ట్ చేసిన. అది చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇన్స్టాలలో చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది మిత్రులకు దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుసు. నేను అది గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. అది నా చేత ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అది గుర్తించండి. ట్రాఫిక్ పోలీస్ అనేది ఓన్లీ ఫైన్ చేయడానికే కాదు, మేము కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాను. అడుగుతా ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా నేను ఒక గోదావరికని ప్రజలే కాదు, ఎంటైర్ తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని అడగదలుచుకున్న ఒకటే ఒక క్వశ్చన్. మందు షాపులు వైన్ షాపులు అనేటివి ఓన్లీ మగవాళ్ళ కోసమే లేవు కదా, ప్రతి ఒక్కరి కోసం కదా. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా వైన్ షాపు అది పనికొచ్చేదే కదా. వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని తాగడం లేదు కదా. అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఈరోజు 10 years సర్వీస్ నాకు 37 years. ఈ రోజు వరకు నేను మందు తాగలేదు, మద్యం తాగే అలవాటు నాకు లేదు. మన దగ్గర ఉండాలి కంట్రోల్. నేను పని చేస్తాను సార్, పొద్దున్నదాకా పని చేసేస్తా అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం పని చేసినానే, అన్ని రకాల కూలి పనులు చేసిన వాడిని నేను. నాకు ప్రతి పని వస్తుంది, ఈ పని రాదు అనడానికి లేదు. మరి అప్పుడు కూడా నాకు అలవాటు కాలేదు, ఈ రోజు వరకు కూడా నాకు తాగడం అలవాటు కాలేదు కదా. కష్టం చేస్తా సార్ అని అంటే కష్టం చేస్తే 10 రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప తాగి దింగాణ చేసుకొని యాక్సిడెంట్ చేసుకొని కేసులు చేసుకొని జీవితాన్ని బర్బాద్ చేసుకొని కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకున్న